ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడలేదు, కానీ ఎప్పుడు జరుగుతుందేమో అని భయపడ్డా. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎందుకంటే భయం. ప్రత్యేకించి ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాతనే మనకి ధరల పెరుగుదల ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వలన సముద్ర రవాణా స్తంభించిపోతుంది. దాని పర్యవసానం వస్తువుల ధరలు పెరుగుతాయి, ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇదే భయం వేసింది. అది జరగకూడదని కోరుకున్నా, కానీ జరిగిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అణ్వాయుధాలకు సిద్ధం అంటున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడితే దాన్ని ఆపింది అమెరికా. బట్ ఇరాన్ ఏమో ఇజ్రాయెల్లో దాదాపు 80 దాకా అణుబాంబులు ఉన్నాయి. వాటి స్పాట్ని ధ్వంసం చేయాలని ప్రిపేర్ అవుతుంది. దానికి ఇజ్రాయెల్ అది ముందుగానే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ చెప్తోంది. చిన్నపాటి విధ్వంసం పెను విధ్వంసాలకి దారితీసే ప్రమాదం అయితే కనబడుతోంది.